దీన్ని వేడి చేసుకుందాము ఒక 1 minute వరకు. ఇది వేడి అయిపోయింది కదా, దీని లోపల నుంచి హాఫ్ ఆయిల్ తీసేసి ఒక కప్లో వేసి పెట్టుకుందాం. సో ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసినాను ఆయిల్ బటర్ ఏదైతే మనం హీట్ చేసినామో హాఫ్ తీసి పక్కన పెట్టుకున్నాం. సో హాఫ్ ఆయిల్ ఇంకా గిన్నె లోపలనే ఉంది. దీని లోపల ఏమేమి వేసుకుందామంటే టెంపరింగ్, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు. దీన్ని కొంచెం మంచి ఒక 30 seconds సాటే చేసుకుందాం. సో ఇవి వేగిపోయినాయి కదా, దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి పల్లీలు, అల్లము, కరివేపాకు, కాజులు, పచ్చిమిరపకాయలు ఇవి వేసుకొని వీటిని కూడా ఒక 30 seconds to 40 seconds సాటే చేసుకుందాం. దాని తర్వాత వచ్చేసి ఆనియన్స్. సో ఈ ఆనియన్ కొంచెం ఒక 30 seconds వేగింది కదా, ఇప్పుడు దీని తర్వాత దీని లోపల కొంచెం ఇంగువ, కొంచెం పసుపు వేసుకుందాం. కొద్దిగా ఇంగువ, కొంచెం పసుపు, ఒక డాష్ ఆఫ్ పసుపు. ఇది అయిన తర్వాత ఉప్మా రవ్వ వేసేసుకుందాం, ఒక కప్పు ఉప్మా రవ్వ. దీన్ని కొంచెం ఒక 1 minute మంచిగా సాటే చేసుకుందాం మీడియం ఫ్లేమ్ మీద. సాల్ట్ అకార్డింగ్ టు యువర్ టేస్ట్. తర్వాత టమాటా ముక్కలు, విచ్ ఈజ్ సీడ్లెస్ లేకుండా చేసుకున్నాయి టమాటా. అది మంచిగా సాటే చేసుకున్నాక వాటర్. సో నేను వాటర్ ముందే హాట్ వాటర్ కెటిల్లో వేడి చేసుకున్నాను. 3 cups ఆఫ్ వాటర్ పోసినాను. సో ఇప్పుడు వచ్చేసి కొబ్బరి. ఇది కలిపిన తర్వాత ఒక 1/2 spoon షుగర్, ఒక 1/2 spoon. దాని తర్వాత ఈ ఆయిల్ బటర్ మనము ముందు హీట్ చేసుకున్నాం కదా, అది చిన్న చిన్న హోల్స్ లాగా చేసి అందులో వేసేద్దాం. సో ఆయిల్ని మనం ఇట్లా వేసేసి ఒక 3 minutes to 4 minutes లోవర్ ఫ్లేమ్ మీద మూత పెట్టేస్తే అదే ఉప్మా రెడీ అయిపోయింది. పైకి నిమ్మకాయ వండుకోవచ్చు, కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు.